అధికారం కోసం, అవసరం కోసం రాజకీయాలు మారుతుంటాయి. ఒకప్పుడు అన్నీ తానై ఉన్న నేతలు సందర్భం వచ్చినప్పుడు కనిపించకుండా పోతారు. పెద్దల ఆగ్రహానికి లోనై కొందరు అదే విధంగా కనుమరుగవుతారు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వెంకయ్యకు వచ్చింది. వెంకయ్యను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చినా ఈయన మాత్రం ఎక్కడా కనిపించలేదు. సౌత్ ఏ మీటింగ్ జరిగిన అన్ని తానై ఉండే వెంకయ్య ఇప్పుడు అసలు కనపడకపోవడం అటు తెలుగుదేశం వర్గాలని ఆలోచనలో పడేసింది, ఇటు వైసీపీ వర్గాలని ఆందోళనలో పడేసింది. ఇప్పటికే దేశం మొత్తం ప్రభంజనంగా మారిన మోదీ అమిత్ షా ద్వయం సౌత్లో కూడా పాగా వేయాలని చేస్తున్న బీజేపీ లోకల్ పార్టీతో పొత్తులు లేదా ఎత్తులు వేస్తుంది. అందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తెలంగాణలో రెడ్లని, ఆంధ్రలో వైసీపీని కలుపుకొని పోవాలని చూస్తుంది. ఈ వ్యూహంలో భాగంగానే మోదీ జగన్ను కలిసి కొత్త సంకేతాలు పంపాడు. తెలుగుదేశంలో ఉన్నతకాలం బీజేపీ ఎదుగుదల ఏమాత్రం సాధ్యం కాదనే విషయం వారికి సైతం అర్థం కావడంతో వెంకయ్య ఎంత చెప్పినా అమిత్ షా వినకుండా తన పంతాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకవేళ వెంకయ్య నాయుడు మారి బీజేపీకి సపోర్ట్ ఇచ్చిన సౌత్లో బీజేపీ పాగా వేస్తే అదంతా తమ గొప్ప అని వెంకయ్య ప్రకటించుకునే అవకాశం ఉంది. కనుక ఆ కారణంతో కూడా వెంకయ్యను ఎలాగైనా పక్కన పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అమిత్ షా. అపర రాజకీయవేత్త అనే వెంకయ్య కూడా ఈ విషయం అర్థమైంది. అందుకే మౌనంగా ఉన్నాడు. ఏమైనా ఎక్కడ మాట్లాడితే ఎక్కడ తన సర్వభారత ట్రస్టుకు ఎసురు వస్తుందో అని ఎటొచ్చి వైసీపీ విషయంలో చిన్న మాట తూలినందుకు తన గత పాపాలన్నిటికీ ఈ విధంగా మూల్యం చెల్లించుకుంటున్నాడు వెంకయ్య.